Keep watering yourself. You are growing. I repeat, keep watering yourself. You are growing. మిమ్మల్ని మీరు వాటర్ పోసుకొని పోషించుకుంటూ ఉండండి. ఎందుకు? ఎదుగుతున్నారు. నాలెడ్జ్లో పోషించుకుంటూ ఉండాలి. నాలెడ్జ్లో ఆ వాటర్ని యాడ్ చేస్తూ ఉండాలి, నాలెడ్జ్ అనే వాటర్ని. సో మనం నేర్చుకుంటోంది సరిపోదండి, చాలా ఉంది. ఇంగ్లీషే తీసుకుందాం, ఇట్స్ అన్ ఓషన్ కదా. సో వీటిల్లో ఇంకా ఎక్కువ నాలెడ్జ్ని మనం ఫిల్ చేస్తూ ఉంటే ఎదుగుతూ ఉంటాం. సో కీప్ వాటరింగ్, కీప్ యాడింగ్ మోర్ అండ్ మోర్ కాంటెంట్స్ అండ్ నాలెడ్జ్ టు యువర్ బ్రెయిన్. సో దిస్ వండర్ఫుల్ వర్డ్స్, లెట్స్ డైవ్ ఇన్ టు అవర్ సెషన్. అయితే సెషన్ స్టార్ట్ చేసే ముందు ఒక టంగ్ ట్విస్టర్తో స్టార్ట్ చేద్దాం. ఏంటి టంగ్ ట్విస్టర్? సి, వైజ్ మైండ్స్ విన్ విత్ విల్ పవర్. 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 రిపీట్, వైజ్ మైండ్స్ విన్ విత్ విల్ పవర్. ఇది 5 times రిపీట్ చేయడానికి ట్రై చేయండి. ప్రీవియస్ క్లాస్లో మనము ఆబ్జెక్ట్ ప్రొనౌన్, సబ్జెక్ట్ ప్రొనౌన్స్, పొసెసివ్ ప్రొనౌన్స్, ప్రొనౌన్స్ రిలేటెడ్ కాన్సెప్ట్ నేర్చుకున్నాం కదా. దాని నెక్స్ట్ కంటిన్యూషనే ఈరోజు వీడియో ఉండబోతోంది. చూడండి, ప్రొనౌన్స్లో చాలా రకాలు ఉన్నాయి. మనకి స్పోకెన్లో డే టు డే లైఫ్లో ఏ ప్రొనౌన్స్ అయితే కావాలో అవి మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. అయితే ఇంతకుముందు క్లాస్ చూశారు కదా. ఈరోజు చాలా సందర్భాల్లో మనం అంటామండి, నన్ను నేనే ఎంకరేజ్ చేసుకున్నానండి, ఆ అద్దంలో నన్ను నేనే చూసుకున్నాను, ఇలా నన్ను నేనే చూసుకున్నాను, నా అంతటి నేనే ఈ ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ చేసేసాను, సో ఇలా నా అంతటి నేనే చేశాను, నన్ను నేనే చూసుకున్నాను, నాకు నేనే హెల్ప్ చేసుకున్నాను, నన్ను నేనే ఎంకరేజ్ చేసుకున్నాను, నన్ను నేనే గాయపరుచుకున్నాను, అతనే గాయపరుచుకున్నాడు, ఇలా అంటూ ఉంటామా? అలాంటప్పుడు మనం యూజ్ చేసే వర్డ్స్ ఎట్లా ఉంటాయి, ఆ ప్రొనౌన్స్ ఎలా వస్తాయి గమనించారా? అప్పుడు ఏం చెప్తామనంటే, నన్ను నేనే అన్నప్పుడు మై సెల్ఫ్ అంటాం. ఓకే, మరి మిమ్మల్ని మీరే అంటే సింగ్యులర్ అయితే యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు ఒక్కళ్ళ గురించి చెప్పినప్పుడైతే యువర్ సెల్ఫ్, ఎక్కువ మంది గురించి మాట్లాడినప్పుడు యువర్ సెల్ఫ్స్. ఓకే, నెక్స్ట్ మరి అతనే హిమ్సెల్ఫ్, ఆమెని ఆమె హర్ సెల్ఫ్, వాళ్ళని వాళ్ళే దెమ్సెల్వ్స్. ఓకే, మనల్ని మనమే అవర్ సెల్వ్స్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, నన్ను నేనే ఎంకరేజ్ చేసుకున్నా, ఐ ఎంకరేజ్డ్ మై సెల్ఫ్. ఓకే, నాలో నేనే మాట్లాడుకుంటున్నా, ఐఎమ్ టాకింగ్ టు మై సెల్ఫ్. మీలో మీరే మాట్లాడుకుంటున్నారు, యు ఆర్ టాకింగ్ టు యువర్ సెల్ఫ్. మీ అందరూ మీకు మీరే మాట్లాడుకుంటున్నారు, యు ఆల్ ఆర్ టాకింగ్ టు యువర్ సెల్ఫ్స్. సో అతనే మాట్లాడుకుంటున్నాడు, హీ ఈస్ టాకింగ్ టు హిమ్సెల్ఫ్. ఓకే, సో ఇలా అతనే మాట్లాడుకుంటున్నాడు, ఆమెలో ఆమె ఆలోచిస్తోంది. ఇలా వచ్చినప్పుడు మనం యూజ్ చేసే ఈ వీటిల్ని ఏమంటాము అని అంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటాం. వీటిల్ని 2 చోట్ల వాడతాం. ఒకటి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్, 2 ఎంఫటిక్ ప్రొనౌన్స్ అంటాం. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటి? అందులో పని చేసేవాళ్ళు సబ్జెక్టు, పని పొందేవాళ్ళు ఆబ్జెక్టు, ఇద్దరు ఒకళ్ళే. నాలో నేనే మాట్లాడుకుంటున్నానంటే ఇప్పుడు మాట్లాడుతుంది నేనే, మాట్లాడుకుంటుంది కూడా నాతోనే. ఇక్కడ సబ్జెక్టు ఆబ్జెక్టు ఒకళ్ళే అన్నమాట. సో వాటిని ఏమంటామంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అని చెప్తాము. సో ఐ టాక్డ్ టు మై సెల్ఫ్, ఇవి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. మరి ఇవే మాటలు ఇంకొక సందర్భంలో వాడతాం. ఏ సందర్భం అది? ఎంఫటిక్ ప్రొనౌన్స్ అంటాం. ఎంఫటిక్ అంటే ఏంటి చూడండి, ఎంఫసైజ్ చేయడం అంటే ఏంటి? నొక్కి చెప్పడం. ఎవరు చేశారు ఇది అంటే నేనే నొక్కి చెప్తున్నాను, నా గురించి నేనే నొక్కి చెప్తున్నాను, అతనే. అప్పుడు ఏమనాలంటే నేనే చేశానండి ఇదంతా, ఐ మై సెల్ఫ్ డిడ్ దిస్. ఓకే, నేనే నొక్కి చెప్తున్నాను, అప్పుడు ఏం చెప్తాను? ఐ మై సెల్ఫ్ అంటాను. మరి ఏంటండి ఈ రెండిటికి డిఫరెన్సు? రిఫ్లెక్సివ్ అంటున్నారు, ఎంఫటిక్ అంటున్నారు, రెండిట్లో ఇవే వర్డ్స్ వస్తున్నాయి. అందులో మై సెల్ఫ్ అన్నారు, ఇందులో మై సెల్ఫ్ అన్నాం. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్లో ఐ టాక్డ్ టు మై సెల్ఫ్, నాతో నేను మాట్లాడుకున్నాను. సెంటెన్స్ మధ్యలో కానీ లాస్ట్లో కానీ ఇలా వస్తుంది. అదేంటి? రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఎక్కడ వస్తుంది? సెంటెన్స్కి మధ్యలో కానీ చివర్లో కానీ ఎక్కడైనా వస్తుంది. కానీ ఎంఫటిక్ ప్రొనౌన్ ఉంది చూసారా? ఎంఫటిక్ ప్రొనౌన్ అంటే నొక్కి చెప్పేది, నొక్కి ఎంఫసైజ్ చేసి చెప్పేది. ఎలా వస్తుందంటే సబ్జెక్ట్ వెంటనే వచ్చేస్తాయి. నేనున్నాననుకో, ఐ మై సెల్ఫ్, ఐ పక్కన వెంటనే వచ్చేసింది చూడండి. సెంటెన్స్ మధ్యలో కానీ సెంటెన్స్ చివర్లో లేదు, ఇది ఐ పక్కన వెంటనే వచ్చేసింది, ఐ మై సెల్ఫ్. మీకు మీరే చేసుకోవాలండి, యూ యోర్ సెల్ఫ్.
ఓకే, సో అతనికి అతనే చేశాడు, అతనికి అతనే అని చెప్పాలి. అతనే అన్నప్పుడు హీ హిమ్సెల్ఫ్ అంటే చూసారా, ఇవి ఎక్కడొస్తున్నాయి? సబ్జెక్ట్కి వెంటనే పక్కన వచ్చేస్తాయి. సబ్జెక్ట్కి వెంటనే పక్కన వచ్చేస్తే వాటిల్ని ఎంఫటిక్ ప్రొనౌన్స్ అంటాం, ఎంఫసైజ్ చేస్తాం. సెంటెన్స్ మధ్యలోనో చివర్లోనో ఎక్కడోనో వస్తే వాటిల్ని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటాం. ఇప్పుడు చూడండి, ఇది ఎంఫటిక్ ప్రొనౌన్స్ ఎందుకు అనంటే నొక్కి చెప్పడానికి, నేనే అని ఇట్లా అతనే ఆమె అని నొక్కి చెప్పడానికి మాత్రమే. ఇన్ కేస్ ఆ పక్కన మై సెల్ఫ్ యువర్ సెల్ఫ్ లేకపోయినా సరే సెంటెన్స్ చెల్లుతుంది. చూడండి, నేనే మాట్లాడాను, ఐ స్పోక్, నేను మాట్లాడాను, ఐ స్పోక్. నేను చేశాను, ఐ డిడ్, నేనే చేశాను, ఐ మై సెల్ఫ్ డిడ్. ఇప్పుడు మై సెల్ఫ్ ఉన్నా లేకపోయినా ఐ డిడ్తో ఆన్సర్ వచ్చేసిందా అంటే వస్తుంది, సెంటెన్స్ మీనింగ్ ఉంటుంది. ఈ ఎంఫటిక్ ప్రొనౌన్స్ లేకపోయినా సరే సెంటెన్స్కి మీనింగ్ ఉంటుంది. కానీ ఆ సెంటెన్స్ని నొక్కి ఎంఫసైజ్ చెప్పాలంటే వీటిల్ని యాడ్ చేస్తాం. అదే డిఫరెన్స్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్కి ఎంఫటిక్ ప్రొనౌన్కి. ఇప్పుడు కాన్సెప్ట్ కనుక మీకు అర్థమైతే కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్కి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే, సి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఎలా వస్తాయి? నా అంతట నేనే, అతనికి అతనే, ఆమంతట ఆమె, వాళ్ళ చేత వాళ్ళే, ఇలాంటివి వస్తాయి అన్నమాట. ఇలాంటి తెలుగు మాటలు వచ్చినప్పుడు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. ఐ మేడ్ మై సెల్ఫ్ ఏ కప్ ఆఫ్ టీ. నా కోసం నేనే ఒక కప్పు టీ తయారు చేసుకున్నాను. ఇక్కడ చేసింది నేనే, చేసుకున్నది నా కోసమే. సో నాకు నేనే చేసుకున్నాను అనమాట. నాకు నేనే ఒక కప్ ఆఫ్ టీ చేసుకున్నాను. షీ లుక్డ్ ఎట్ హర్ సెల్ఫ్ ఇన్ ద మిర్రర్. ఆమె మిర్రర్లో చూసుకుంది. ఆమెని ఆమె, అతనికి అతని, ఇలాంటివి వస్తాయి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ తెలుగు మీనింగ్స్ చూడండి. రాఘవ్ హర్ట్ హిమ్సెల్ఫ్ వైల్ ప్లేయింగ్. ఆడుకునేటప్పుడు అనుకోకుండా అతనే దెబ్బ తగిలించుకున్నాడు, అతనే గాయపరుచుకున్నాడు. సో ఎవరో చేయలే, గాయపడింది అతనే, గాయపరుచుకుంది కూడా తనే. సో అతనే గాయపరుచుకున్నాడు, అతనికి అతనే. వీ షుడ్ బీ ప్రౌడ్ ఆఫ్ అవర్ సెల్వ్స్. మన విషయంలో మనం ప్రౌడ్గా ఉండాలి. ఎందుకు? ఫర్ కంప్లీటింగ్ ద ప్రాజెక్ట్. ఐ విల్ హ్యాండిల్ ఇట్ మై సెల్ఫ్. నా అంతటి నేనే హ్యాండిల్ చేస్తాలే, మీరేం హెల్ప్ చేయక్కర్లా. ఐ విల్ హ్యాండిల్ ఇట్ మై సెల్ఫ్. నాకు నేనే చేసుకుంటా, నా అంతటి నేనే చేసుకుంటా. నా అంతటి నేనే, నాకు నేనే, మీకు మీరే, అతనికి అతనే, ఇలా వస్తే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. సెంటెన్స్ మధ్యలోనో చివరిలోనో ఎక్కడైనా వస్తుంది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. కానీ ఎంఫటిక్ ప్రొనౌన్ ఇట్స్ నాట్ ద కేస్. ఎంఫటిక్ ప్రొనౌన్లో అది కాదు కేస్. మరి ఎట్లా వస్తుంది? సబ్జెక్ట్ పక్కన వెంటనే వచ్చేస్తాను. చూడండి, ద సిఇఓ హిమ్సెల్ఫ్. ఓకే, సిఇఓ తనకి తానే. ఇప్పుడేం చెప్తామంటే సిఇఓనే అంటే సిఇఓ అంతటా సిఇఓనే, అతనే. ఓకే, సిఇఓనే అప్రూవ్డ్ ద ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ ఎవరు అప్రూవ్ చేశారు? సిఇఓ గారు అప్రూవ్ చేశారు. అవునా, ఆయన చేశారా? అతనే అప్రూవ్ చేశారు. అతనే, ఆమె, వాళ్ళే, ఇలా వస్తుందా? అప్పుడు ఎంఫటిక్ ప్రొనౌన్స్ అంటాం. ద సిఇఓ హిమ్సెల్ఫ్ అప్రూవ్డ్. సిఇఓనే అప్రూవ్ చేశాడు. హీ హిమ్సెల్ఫ్ టోల్డ్ మీ అబౌట్ ద ప్రాబ్లం. అతనే ఇంకెవరో కాదు, అతనే చెప్పాడండి. ఎవరు చెప్పారు? అతను చెప్పాడా? అతనే అంటే నొక్కి చెప్తున్నా, అతనే చెప్పింది. నొక్కి చెప్పినప్పుడు ఏం చెప్పాలి? ఎంఫటిక్ ప్రొనౌన్. యూ యోర్ సెల్ఫ్ షుడ్ సాల్వ్ దిస్. మీరే సాల్వ్ చేయాలి. నేనా? మీరే చేయాలి, సాల్వ్ చేయాలి దీన్ని. దే దెమ్సెల్వ్స్ ఆర్గనైజ్ ద మీటింగ్. చూడండి, వాళ్ళే ఈ మీటింగ్ని ఆర్గనైజ్ చేశారు. ఎవరు చేశారు? వాళ్ళే ఎవరి హెల్ప్ లేకుండా వాళ్ళే చేశారు ఇదంతా కూడా. సో ఇప్పుడు సపోజ్ ఈ దెమ్సెల్వ్స్ అనే మాట తీసేసి దే దెమ్సెల్వ్స్ ఆర్గనైజ్డ్ అంటే వాళ్ళే చేశారు. వాళ్ళు ఆర్గనైజ్ చేశారంటే దే ఆర్గనైజ్డ్. మీనింగ్ వచ్చిందా? మీనింగ్ ఏం పోవట్ల సెంటెన్స్లో. అంటే ఎంఫటిక్ ప్రొనౌన్ లేకపోయినా సరే సెంటెన్స్కి మీనింగ్ ఉంటుంది. బట్ స్టిల్ నొక్కి చెప్పాల్సి వచ్చినప్పుడు ఎంఫటిక్ ప్రొనౌన్ చెప్పాలి. ఐ మై సెల్ఫ్ డోంట్ అండర్స్టాండ్ వై దిస్ హ్యాపెండ్. ఇదంతా ఎందుకు జరిగిందో నాకే అర్థం కావట్లే. ఎందుకు జరిగింది ఇదంతా అని మీరు నన్ను అడుగుతున్నారనుకో, నాకే అర్థం కావట్లే. నాకే అర్థం కావట్లేదు. నీకేం చెప్తాను? ఐ మై సెల్ఫ్ డోంట్ అండర్స్టాండ్ వై దిస్ హ్యాపెండ్. అర్థమవుతుందా? సో ఇది ఎంఫటిక్ ప్రొనౌన్కి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్కి డిఫరెన్స్. ఈ వర్డ్స్ మాత్రం కామన్గా వినిపిస్తాయండి. కానీ సెంటెన్స్లో వచ్చేదాన్ని బట్టి, దాన్ని వాడుకను బట్టి అది రిఫ్లెక్సివ్ ప్రొనౌనా ఎంఫటిక్ ప్రొనౌనా మీకు తెలియాలి. సో ఈ క్లాస్తో మీకు కాన్సెప్చువల్ క్లారిటీ వచ్చిందని ఆశిస్తున్నా. వచ్చిందో లేదో
కొంచెం ప్రాక్టీస్ చేద్దామా? ఇప్పుడు మీకోసం ఒక చిన్న కథల్లాను చూడండి. ఇక్కడ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అండ్ ఎంఫటిక్ ప్రొనౌన్స్ ఉపయోగించి ఇక్కడ చిన్న కథల్లాను. మాయా హ్యాస్ ఎ స్మాల్ బేకరీ ఇన్ హర్ టౌన్. మాయాకి వాళ్ళ టౌన్లో ఒక చిన్న బేకరీ ఉందన్నమాట. ఎవ్రీడే షీ హర్ సెల్ఫ్, ఆమె, ఆమె ఎవ్వరి సహాయం కాదు, ఆమె, షీ హర్ సెల్ఫ్ మేక్స్ ద కేక్స్ అండ్ కుకీస్. ఆమె కేక్స్ని కుకీస్ని తయారు చేస్తుంది. చూడండి, ఆమె, నేను నొక్కి చెప్తున్నా, షీ మేక్స్ అని చెప్పచ్చు, ఆమె చేస్తుంది. షీ హర్ సెల్ఫ్ మేక్స్. డిఫరెన్స్ అర్థమవుతుందా? షీ హర్ సెల్ఫ్ మేక్స్ కేక్స్ అండ్ కుకీస్. వన్ డే షీ గాట్ ఎ బిగ్ ఆర్డర్. ఓకే, ఆమెకి చాలా మంచి ఆర్డర్ వచ్చింది, పెద్ద ఆర్డర్ వచ్చింది ఒకరోజు. షీ ఫినిష్డ్ ఎవ్రీథింగ్ బై హర్ సెల్ఫ్. సో ఆ మొత్తం ప్రాజెక్ట్ అంతటిని ఆమె అంతటా ఆమె చేసింది, ఆమె మొత్తం హెల్ప్ చేసుకునింది కూడా ఆమె, ఆమెంతటా ఆమె మొత్తం ఫినిష్ చేసింది. ఇది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. నెక్స్ట్, ద కేక్స్ వేర్ సో గుడ్ that the president himself. మీరు ఒక్కసారి ఇది జాగ్రత్తగా గమనించాలండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను చెప్తాను అర్థమవుతుందా మీకు? ఇక్కడ ఏంటి అని అంటే షీ హర్ సెల్ఫ్ అన్నాను, సబ్జెక్ట్ పక్కన వెంటనే హర్ సెల్ఫ్ వచ్చిందంటే ఇది ఏ ప్రొనౌన్? ఎంఫటిక్ ప్రొనౌన్. ఓకే, ప్రెసిడెంట్ హిమ్సెల్ఫ్, ప్రెసిడెంట్ అతనంతటా అతనే, ప్రెసిడెంట్ ఆయనే ఆమెని మెచ్చుకున్నాడు. సో ఇప్పుడు ప్రెసిడెంట్ హిమ్సెల్ఫ్ నొక్కి చెప్తున్నాను, ఎంఫటిక్ ప్రొనౌన్. ఇప్పుడు ఇదేంటి? షీ మేక్స్ ద కుకీస్ అండ్ కేక్స్, షీ హర్ సెల్ఫ్. షీ ఫినిష్డ్ ఎవ్రీథింగ్ బై హర్ సెల్ఫ్. ఇక్కడ వచ్చిన హర్ సెల్ఫ్ ఏంటి? రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. ఓకే, నెక్స్ట్ డిఫరెన్స్ అర్థం చేసుకోండి. సెడ్, అతను ప్రెసిడెంట్ మెచ్చుకొని ఏం చేశాడు? ద కేక్స్ వర్ సో గుడ్ దాట్ ద ప్రెసిడెంట్ హిమ్సెల్ఫ్ సెడ్ వెల్ డన్. ప్రెసిడెంటే వెల్ డన్ మా, చాలా బాగా చేశావు అని చెప్పారు. షీ ఫెల్ట్ ప్రౌడ్ ఆఫ్ హర్ సెల్ఫ్. ఆమె పట్ల ఆమె ప్రౌడ్గా ఫీల్ అయింది. అంటే ఇదే ప్రొనౌను? రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. షీ హర్ సెల్ఫ్ వచ్చిందా? రాలే. అలాంటప్పుడు అది ఎంఫటిక్ కాదు, లాస్ట్లోనో మధ్యలోనో వచ్చింది కాబట్టి అప్పుడు ఏం చెప్పాలి? రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. అర్థమవుతుందా? సో ఈ డిఫరెన్షియేషన్ మీకు తెలియాలి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే 1-2 సార్లు ఈ స్టోరీ చదవండి, నోటితో అనండి, దెన్ మీకు అర్థమవుతుంది. ఓకే, సో దీన్ని ప్రాక్టీస్ చేయడానికి చూడండి. మాయా హ్యాస్ ఎ స్మాల్ బేకరీ ఇన్ హర్ టౌన్. చెప్పండి, మాయా హ్యాస్ ఎ స్మాల్ బేకరీ ఇన్ హర్ టౌన్. నోటికి వచ్చేసేయాలి ఇంగ్లీష్. ఇలా మాట్లాడుతూ మాట్లాడుతూ మీకు తెలుస్తుంది. ఓకే, షీ హర్ సెల్ఫ్ మేక్స్ ద కేక్స్ అండ్ కుకీస్. షీ హర్ సెల్ఫ్ మేక్స్ ద కేక్స్ అండ్ కుకీస్. ఆమె షీ హర్ సెల్ఫ్ ఆమె మొత్తం కేక్స్ కుకీస్ చేస్తుంది. వన్ డే షీ గాట్ ఎ బిగ్ ఆర్డర్. కమాన్, వన్ డే షీ గాట్ ఎ బిగ్ ఆర్డర్. షీ ఫినిష్డ్ ఎవ్రీథింగ్ బై హర్ సెల్ఫ్. ఆమెకి ఆమె హెల్ప్ చేసుకొని మొత్తం కంప్లీట్ చేసుకునింది. ద కేక్స్ వేర్ సో గుడ్ దాట్ the president himself said. The cakes were so good that the president himself said well done. She felt proud of herself. ఆమె పట్ల ఆమె ప్రౌడ్గా ఫీల్ అయింది. అర్థమవుతుందా? సో దీన్ని ఒక 4-5 సార్లు అనుకుంటే మీకు ఈజీగా వస్తుంది, అంటే ఎంఫటిక్ ఎట్లా, రిఫ్లెక్సివ్ ఎలా అనేది. హోప్ యూ గాట్ ద క్లారిటీ. ఇంక నుంచి అస్సలు డౌట్ ఉండకూడదు. ఓకే, డౌట్ లేకుండా క్లియర్గా దీని గురించి మాట్లాడండి. సో ఫ్రెండ్స్, ఇది మన సెషన్. అయితే గుర్తుందిగా, మీరేం చేయాలి? దీని నుంచి కొన్ని క్వశ్చన్స్ తయారు చేస్తారా? ట్రై చేయండి. దీన్నే మళ్ళీ సొంతంగా రాసి కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారా? తెలియచేయండి. క్లాస్ ఎలా అనిపించింది, అర్థమైందా లేదా? ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ యువర్ ఫీడ్బ్యాక్ కమెంట్స్ రూపంలో. అండ్ అట్ ద సేమ్ టైం ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళ కోసం ఇక్కడ ఉన్న నెంబర్స్కి కాల్ చేసి గెట్ ద ఇన్ఫర్మేషన్. అండ్ అట్ ద సేమ్ టైం చూడండి, వీ హ్యావ్ సమ్ డిఫరెంట్ కోర్సెస్ అండి. మనతో కొన్ని కోర్సెస్ ఉన్నాయి. మనం ప్రజ్ఞా స్పోకెన్ ఇంగ్లీష్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో ప్లేస్టోర్లో నుంచి యూ కెన్ ఫైండ్ దట్ యాప్. ఆ యాప్లో మీకు వీడియో కోర్స్, ఆడియో కోర్స్. చూడండి, చాలా సందర్భాల్లో కిచెన్లో ఉండి వంట చేసుకుంటున్నాం, మెట్రోలో, బస్లో, ట్రైన్లో ట్రావెల్ చేసుకుంటున్నాం. ఆ టైంలో మనం సాంగ్స్ వింటూ ఏవేవో టైం పాస్ చేస్తూ ఉంటాం. ఆ టైంలో కూడా ఇంగ్లీషే నేర్చుకోవాలి అని ఆశపడే వాళ్ళకి, ఆ టైంను కూడా యూటిలైజ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి మనకి ఆడియో కోర్స్ అవైలబుల్గా ఉందండి. ఇంచుమించు అందులో 60 to 70 ఆడియో, 65, 70 ఆడియోస్ దాకా మీకు అవైలబుల్గా ఉన్నాయి. అందులో 45 స్ట్రక్చర్స్ ఉన్నాయి. 45 స్ట్రక్చర్స్ మీద ప్రాక్టీస్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి, వర్బ్స్ ఉన్నాయి, ఎడ్జెక్టివ్స్ ఉన్నాయి. ఇలా డిఫరెంట్ కాంటెంట్స్తో అందులో మీకు ఆడియో రూపంలో ఇవ్వడం జరిగింది. సో అవి వింటూ కూడా మీకు మైండ్లో ఫీడ్ అయిపోతాయి అన్నమాట. సో అలా ప్రాక్టీస్ చేసుకోవాలనుకుంటే ఒక్కసారి యాప్ డౌన్లోడ్ చేసి ట్రై చేయండి, దెన్ యూ కెన్ గెట్ దేర్. సో ఫ్రెండ్స్, ఇది ఇన్ఫర్మేషన్. హోప్ యు లైక్ ద సెషన్. థ్యాంక్ యూ సో మచ్.